యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే గుర్తించి జీవో ద్వారా సంక్షేమ పథకాలను అలాగే అక్రిడేషన్ కార్డులను అందిస్తుందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తించి ప్రభుత్వం ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద విశాఖలో ఉన్న జై యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ జర్నలిస్టుల సంక్షేమానికి జీవో విడుదల చేసి అమలు చేస్తుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టు సంక్షేమానికి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సన్నద్ధమవుతుందని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు యూట్యూబ్ జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని గుర్తు చేశారు. జై యూనియన్ అధ్యక్షుడు యువి రావు మాట్లాడుతూ ఇటీవల విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ వినతి పత్రం అందజేశామని, దీనిపై వెంటనే కూటమి ప్రభుత్వం నుండి సానుకూల స్పందన జై యూనియన్ కు అందిందని తెలిపారు. జై యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పూడి యాకూబ్ అరుణ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ యూట్యూబ్ జర్నలిస్టులు జై విశాఖ కార్యదర్శి ఎంజీఆర్ అప్పలరాజు, సూర్యనారాయణ, మహిళ చంద్ర, రామచంద్రరాజు, శంకర్రావు, మధు, డాక్టర్ అప్పలరాజు, మహేష్, పలువురు యూట్యూబ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. జరిగేటువంటి ప్రతి విషయం క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న దాంట్లో ముందడుగు ఉన్నటువంటిది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో సర్వేగంగా దూసుకుపోతున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు చేస్తున్న కృషి అంతా కాదు. ఈ శ్రమను గుర్తించినటువంటి ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ పత్రికా న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేది ఏ విధంగా అయితే గుర్తించిందో అదేవిధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి అనేక ప్రభుత్వ పథకాలను వర్తింపచేసే విధంగా జీవో ప్రకటించి అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తిస్తున్నట్టుగా వారికి కూడా ఈ మధ్యకాలంలో మరింత జీవో ప్రకటించేందుకు సన్నద్ధం అవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా యూట్యూబ్ జర్నలిస్టులందరూ చాలా కృషి చేయడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా సవినయంగా మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. ఏంటంటే మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు ప్రత్యేకించి జీతాలంటూ ఏమి ఉండవు. కానీ ప్రభుత్వం వైపు కానీ ప్రజలకి సేవ చేయాలి అంటూ మా వంతుగా జర్నలిజంపై ఉన్నటువంటి మక్కువతో ఈ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులుగా జరుగుతుంది. అందుకనే ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వానికి క్షణాల్లో పంపించేందుకు నిరంతరం ప్రతి క్షణం శ్రమించి కష్టపడుతూ న్యూస్ ఛానల్ని అందించడం జరుగుతుంది. ఇలాంటి నిస్వార్థ సేవలు అందిస్తున్నటువంటి నిజమైన జర్నలిస్టులకు, యూట్యూబ్ జర్నలిస్టులకు గుర్తించి ప్రభుత్వ పథకాలు అనగా రైల్వే పాస్లో కానీ, రాయితీలో కానీ, ఆర్టీసీ రాయితీలో కానీ, ప్రభుత్వ పథకాలు అనేటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేటువంటి వారికి భూములు ఇవ్వడం, లేదంటే ఇల్లులు ఇవ్వడం, అలాగే రేషన్ కార్డ్స్ సంబంధించి కానీ, ఇలాంటి మెడికల్ ఎలివెన్స్ కానీ, అదే ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి పథకాలన్నీ గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుగా చొరవ చూపుతుందో, శరవేగంగా తగిన చర్యలు తీసుకునేందుకు ముందడుగు వేస్తుందో, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి సుదీర్ఘమైనటువంటి ముందు చూపు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యా వ్యవస్థను మరింత బలోపేతంగా చేస్తున్నటువంటి లోకేష్ గారు, అదేవిధంగా మాటలతో ప్రజలందరినీ ఉత్తేజపరిచేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మా యూట్యూబ్ జర్నలిస్టులందరినీ గుర్తించి తగిన విధంగా మా అందరికీ అక్రిడేషన్లు ఇప్పించే విధంగా, ప్రభుత్వ పథకాలు అందించే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఈ సమన్వయంగా యూట్యూబ్
జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులు యువి రావు కోరుతున్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ నా నమస్కారాలండి. నా పేరు సంజయ్ రెడ్డి, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్లో ఎవరైతే న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యూనియన్. మా యూనియన్ తరపున రాష్ట్రంలో ఉన్న ప్రతి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకుడి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మా సోషల్ మీడియా జర్నలిస్టులు అనేవి ముఖ్యమైన నాంది అనేది పలకడం జరిగింది. అది స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారే ఒప్పుకున్నారు. సోషల్ మీడియా ప్రభావం అనేది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఎక్కువగా ముందంజ వేసింది అని అన్నారు. దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కావచ్చు, ప్రతి పట్టణంలో కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఉన్న రాజకీయ నాయకులకు, అధికారులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ప్రాంతంలో ఎంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారు, వారి ద్వారా ఎటువంటి వార్తలు అనేవి నిరంతరం ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది, వాళ్ళు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఏ విధంగా వారధిగా ఉన్నారు అనేది ప్రతి క్షణం ప్రజలు, ప్రభుత్వము, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ చూస్తూనే ఉన్నారు. అటువంటి మా జర్నలిస్టులపై ఏదో ఒక వెలితి, ఒక చిన్న చూపు అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే మేము ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యూట్యూబ్ జర్నలిస్టులు అందరము కలిసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, నేను అందరి తరఫున ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి జర్నలిస్టులను, యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు గుర్తించి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ అర్హులే, చిన్న పత్రిక, పెద్ద పత్రిక, మధ్య పత్రిక అని కాదు, శాటిలైట్ అని కాదు, సోషల్ మీడియా జర్నలిస్టులని కాదు, అందరూ ఒకటే. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న, నిరంతరం వార్తా సేకరణ చేస్తూ అప్రమత్తం చేస్తున్న వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, అందరికీ ఒకే రకమైన ఫలాలు అందాలి అన్న సదుద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు ఒక కొత్త జీవోని విడుదల చేసి వాళ్ళకి అక్రిడేషన్లని కానీ, లేదా బస్ పాసుల్లో రాయితీలని కానీ, లేదా మెడికల్ అలవెన్సెస్ కానీ, అలానే ఇండ్ల స్థలాలు, ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిని ఆధారంగా చేసుకొని ఆ జీవోని ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఇది స్వయాన ప్రజాగలంలో గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ప్రజాగలంలో పాదయాత్రలోనే యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు కూడా ఇస్తాము అని మీడియా తరపున చెప్పడం జరిగింది. అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరపున లెటర్ హెడ్ పైన మేము మర్యాద పూర్వకంగా అతనికి విజ్ఞప్తి కూడా చేశాము. ఆయన దాన్ని సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నేను దీనిపైన ఒక నివేదిక ఇస్తానని కూడా తెలపడం జరిగింది. INPR మినిస్టర్ గారికి మరియు నారా లోకేష్ గారికి మరొకసారి మేము తెలియజేస్తున్నాం, అయ్యా తెలంగాణ ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించింది. రేపటి రోజున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నిష్ణాతులైన జర్నలిస్టులచే ఏ విధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను అర్హత ప్రామాణికంగా చేసుకొని జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు, ID కార్డులు ఎలా ఉంటున్నాయో అలానే ఒక అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వాలి, వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. దానిపైన తుది నిర్ణయం రేపు తీసుకోబోతుంది. అక్కడ వాళ్ళందరికీ కూడా గుర్తించి ఏ విధంగా సంక్షేమాన్ని ఇస్తుందో కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 1500 మంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా ఒక పేపర్కి ఏ విధంగా RNA సర్టిఫికెట్ ఉంటుందో, ఒక శాటిలైట్ ఛానల్కి ఏ విధంగా పూర్తి స్థాయిలో నియమ నిబంధనలకు ఆధారంగా చేసుకున్న లైసెన్సులు ఉంటాయో, అలాగే యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న మేమందరం కూడా పూర్తి స్థాయిలో కావలసిన సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ కూడా చేసుకొని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ నిరంతరం ప్రతి వార్తని కూడా అందుబాటులో ఉంచుతూ ఉన్నాము. కావున మా యందు దయచేసి మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు కూడా గుర్తింపు ఇస్తారని, అక్రిడేషన్ కార్డులు ఇస్తారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తారని సవినయంగా రాష్ట్ర వ్యాప్తంగా మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అందరి తరపున నేను ముక్త కంఠంతో మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు అరుణ్ అండి. నేను జై యూనియన్ లో ప్రెసిడెంట్ గా అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మన యూట్యూబ్ తరపున ఉన్న వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ విషయమై, నెక్స్ట్ మన ఇళ్ల స్థలాల విషయమై, ఇప్పుడు ఎలాగైతే
మన శాటిలైట్ ఛానల్ వాళ్ళకి ఎలాగైతే శాటిలైట్ ఛానల్ వాళ్ళకి పేపర్ వాళ్ళకి ఎలాగైతే వర్తిస్తున్నాయో మనకు కూడా అలా వర్తించాలనే దాని మీద మేము ఒక ఉద్యమం నిర్వహించామండి. ఇప్పుడు దాని విషయంలో ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే వాళ్ళ యూట్యూబర్స్ అందరికీ కూడా ఎటువంటి ప్రతి కార్యక్రమంలోని ఆ ఇళ్ల స్థలాల విషయమై, అకామిడేషన్ విషయమై, తర్వాత హాస్పిటల్ విషయంలోని, తర్వాత ఇన్సూరెన్స్ విషయంలో ఎలాగైతే ఇది కల్పించారో మన విశాఖ జిల్లాలో ఉన్న 28 యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా ఇదే వర్తించినట్టుగా చేస్తారని, చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వినయంగా కోరుకుంటున్నాం.